వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యాపిల్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి జాన్ టెర్నస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాన్ టెర్నస్ యాపిల్ సిఇఓగా అధికారికంగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించనున్నారు? ఆప్షన్స్ చూడండి. జనవరి 1, 2027, సెప్టెంబర్ 1, 2026, ఆగస్ట్ 15, 2026, అక్టోబర్ 1, 2026. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెప్టెంబర్ 1, 2026 సంవత్సరంలో ఈయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి జాన్ టెర్నస్ కంటే ముందు యాపిల్ సంస్థకు సిఇఓగా ఎవరు పనిచేశారు? ఆప్షన్స్ చూడండి. స్టీవ్ జాబ్స్, ఆర్డర్ లెవిన్సన్, టిమ్ కుక్, ఎలోన్ మస్క్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి టిమ్ కుక్. నెక్స్ట్ క్వశ్చన్. సిఇఓ పదవి నుండి తప్పుకున్న తర్వాత టిమ్ కుక్ యాపిల్లో ఏ బాధ్యతలు చేపట్టనున్నారు? ఆప్షన్ చూడండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి పూర్తిగా తప్పుకుంటారు. సెకండ్ ఆప్షన్ వచ్చి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉంటారు లేదా చీఫ్ అడ్వైజర్గా ఉంటారు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాపిల్ కొత్త సిఇఓగా ఎంపిక కావడానికి ముందు జాన్ టెర్నస్ ఆ సంస్థలో ఏ హోదాలో పనిచేశారు? ఆప్షన్ చూడండి. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సెకండ్ ఆప్షన్ వచ్చి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి హెడ్ ఆఫ్ గ్లోబల్ మార్కెటింగ్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్లో పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి జాన్ టెర్నస్ యాపిల్ సంస్థలో ఏ సంవత్సరంలో చేరారు? ఆప్షన్ చూడండి. 1998, 2005, 2001, 2011. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2001 సంవత్సరంలో జాన్ టెర్నస్ గారు యాపిల్ సంస్థలో చేరారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి చూడండి. పారా అథ్లెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి చూద్దాం. దీనికి సంబంధించిన కంటెంట్ ఆల్రెడీ నేను చెప్పాను, కావాలంటే వీడియో చూడండి. క్వశ్చన్ వచ్చి 2027 సంవత్సరం వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆప్షన్స్ దోహా, దుబాయ్, టోక్యో, తాష్కెంట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి తాష్కెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తాష్కెంట్ నగరం ఏ దేశానికి రాజధాని? ఇక్కడ 2027 పారా అథ్లెటిక్స్ జోర్నీ జరగనుంది. ఆప్షన్ చూడండి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్కిస్తాన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో తొలిసారిగా ఏ ప్రాంతంలో ఈ టోర్నీ జరగబోతుంది? ఆప్షన్స్ వచ్చి దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మధ్య ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2027 సంవత్సరంలో జరగనున్న వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎన్నో ఎడిషన్? ఆప్షన్స్ వచ్చి 11వ, 12వ, 13వ, 15వ. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 13వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తాష్కెంట్లో ఈ ఈవెంట్ ఏ స్టేడియంలో జరగనుంది? ఆప్షన్స్ వచ్చి లూసైల్ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, అల్ బయాత్ స్టేడియం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఒలింపిక్ సిటీ మెయిన్ స్టేడియం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఒలింపిక్ సిటీ మెయిన్ స్టేడియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు నిర్వహించే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఏది? ఆప్షన్స్ వచ్చి వరల్డ్ అథ్లెటిక్స్, ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2027 సంవత్సరంలో వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఏ నెలలో జరగనున్నట్లు షెడ్యూల్ చేశారు? పారా అథ్లెటిక్స్ జరుగుతాయి కదా, ఇది ఏ నెలలో జరుగుతుంది అని అడుగుతున్నారు. చూడండి. ఆప్షన్స్ వచ్చి 2027 జనవరి నెల, మార్చి 2027, జూను, అక్టోబర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జూన్ 2027 సంవత్సరం.
ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2024-25 సంవత్సరానికి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం గుడ్ల ఉత్పత్తి ఎంత? ఆప్షన్స్ చూడండి. 129.60 బిలియన్లు, 142.77 బిలియన్లు, 149.11 బిలియన్లు, 155 బిలియన్లు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 149.11 బిలియన్లు. నెక్స్ట్, గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగవ స్థానం. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి రెండవ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఏ దేశం ఉంది మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అత్యధికంగా గుడ్లను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రం గుడ్లను ఉత్పత్తి చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్, ఏపీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2024-25 సంవత్సరం తాజా గణాంకాల ప్రకారం దేశంలో సగటు తలసరి గుడ్ల లభ్యత సంవత్సరానికి ఎన్ని? ఆప్షన్స్ వచ్చి 95 గుడ్లు, 103, 106, 112. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 106 ఎగ్స్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 180 గుడ్లు అవసరం, కానీ ప్రస్తుతం ఎంత ఉంటుందంటే 106. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేశం మొత్తం గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా సుమారుగా ఎంత శాతం ఉంది? ఆప్షన్స్ వచ్చి 12.98%, 15.63%, 18.37%, 20.41%. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏపీ వచ్చి 18.37%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తికి సగటున అత్యధిక గుడ్లు అందుబాటులో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, పంజాబ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏపీ. ఏపీలో చూడండి, ఒక వ్యక్తికి సంవత్సరానికి సగటున 514 గుడ్లు అందుబాటులో ఉన్నాయి. మరి తెలంగాణలో అయితే 506 గుడ్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఏ రాష్ట్రాలు ఉన్నాయి? చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. సెకండ్ ఆప్షన్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. థర్డ్ ఆప్షన్ వచ్చి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2024-25 సంవత్సరంలో భారతదేశ గుడ్ల ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం వృద్ధి నమోదు చేసింది? ఆప్షన్స్ వచ్చి 3.18%. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి 4.44%, 6.77%, నెక్స్ట్ వచ్చి 8.15%. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4.44%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేశంలోని మొత్తం గుడ్ల ఉత్పత్తిలో కమర్షియల్ పౌల్ట్రీ ద్వారా ఉత్పత్తి అవుతున్న గుడ్ల వాటా సుమారుగా ఎంత? ఆప్షన్స్ వచ్చి 55%, 65%, 75%, 84.49%. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 84.49%. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి పాలు మరియు మాంసం ఉత్పత్తులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, ఐదవ స్థానం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ వచ్చి రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి దేశంలో సగటు తలసరి పాల లభ్యత రోజుకు సుమారుగా ఎన్ని గ్రాములుగా నమోదైంది? చూడండి. 390 గ్రాములు, 420 గ్రాములు, 470 గ్రాములు, 510 గ్రాములు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 470 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్. మాంసం ఉత్పత్తిలో భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?
ఆప్షన్స్ వచ్చి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.